కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयन् कंठे च मुक्तावल्यो गोपस्त्री परिवेष्टिता विजयते गोपाल चूडामणिं विजयते गोपाल चूडामणिं। శ్రీమాత్రే నమః. యోగి ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి శుభాశీస్సులు. అందరికీ కూడా సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మల యొక్క దివ్య ఆశీర్వచనాలు కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని స్వామివారిని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ నరక చతుర్దశి. నరక చతుర్దశి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యభామాదేవి, శ్రీకృష్ణ పరమాత్ముడు, నరకాసురుడు, 16,000 మంది గోపికా స్త్రీలు. అయితే ఇక్కడ నరకాసురుడు ఈయన భూదేవికి పుట్టినటువంటి పుత్రుడు, భూమిపుత్రుడు. ఈయన గారికి ఒక వరం ఉంది. కన్న తల్లి చేతిలో మాత్రమే మరణం వచ్చేటట్టుగా వరం. ఇది ఒక విచిత్రమైనటువంటి వరం అన్నమాట. ఈ వరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నరకాసురుడు లోకకంటకుడుగా మారిపోయాడు. జనులను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా 16,000 మంది గోపికా స్త్రీలను అపహరించి పరిపరి విధాలుగా హింసిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే అమృత ఫలమైన విషఫలమైన పక్వానికి వస్తేనే కానీ నేల రాలదు. పుణ్యము పండాలి, పాపము పండాలి. అప్పుడే నేల రాలడం జరుగుతుంది. పుణ్యం పండితే మోక్షం, పాపం పండితే మరణం. ఎప్పుడైతే ఈ భయంకరమైన ఉగ్ర రాక్షస కృత్యాలు చేస్తూ ఉన్నాడో ఈ యొక్క నరకాసురుడి యొక్క పాపం పండింది. మరణకాలం ఆసన్నమైంది. శ్రీకృష్ణ భగవానుడు నరకాసురునిపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంలో సత్యభామాదేవి, స్వామి నేను కూడా తమరిని అనుసరిస్తాను, నాకు అనుమతిని ప్రసాదించండి అని వేడుకుంది. అయ్యో సత్యభామ, నీవు సుకుమారివి, చక్కగా అంతఃపురంలో ఉండాల్సింది యుద్ధరంగానికి రావడం ఎందుకు? అందులోనూ ఘోర రాక్షస సంహార నిమిత్తంగా వెళుతున్నటువంటి ఈ సందర్భంలో
నన్ను అనుసరించడం శ్రేయోదాయకం కాదు అని పరిపరి విధాలుగా వారించేటువంటి ప్రయత్నం చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ సత్యభామాదేవి, లేదు స్వామి, నేను తప్పక వస్తాను, నేను సకల విద్యలలోనూ కూడా ఆరితేరిన దానను, అందుచేత ఘోర రాక్షస సంహారం చేసే సమయంలో తమకేమైనా అలసట కలిగితే నేను కూడా మీతో సమానంగా పోరు సలుపుతాను, నన్ను వారించే ప్రయత్నం చేయకండి స్వామి అని చెప్పేసి వేడుకొని శ్రీకృష్ణ భగవానుణ్ణి అనుసరించింది. నరకాసురుడు సామాన్యుడు కాదు, భూమి పుత్రుడు, అందులోనూ వరగర్వితుడు, దుష్టుడు, లోకకంటకుడు, మాయలు నేర్చినవాడు, మహామాయావి. ఈ యొక్క కృష్ణ భగవానుని నరకాసురుని నడుమ ఘోరమైనటువంటి యుద్ధమే జరిగింది. చాలా కాలం జరిగింది యుద్ధం, మామూలుగా కాదు. అనేకమైన శస్త్రాస్త్ర ప్రయోగాలను ఇరువురు కూడా చేసుకున్నారు. అయితే నరకాసురుడు ప్రయోగించినటువంటి ఒక అస్త్రానికి శ్రీకృష్ణ భగవానుడు మూర్ఛిల్లినట్లుగా నటించాడు. దాంతో సత్యభామాదేవి విజృంభించి ఘోరాతి ఘోరంగా నరకాసురుడితో యుద్ధం సలిపింది. చివరాఖరకు నరకాసురుణ్ణి మట్టుబెట్టింది, నేల కూల్చింది. వెనువెంటనే కృష్ణ భగవానుడు మెలకువలోకి వచ్చినట్టుగా నటిస్తూ మెలకువ తెచ్చుకొని సత్యభామాదేవి దగ్గరకు వచ్చి, సత్యభామ, అమోఘమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించావు, ఘోర రాక్షస సంహారం గావించావు, 16,000 మంది గోపికా స్త్రీలను చెర నుండి విడిపించావు. అయితే నీవు సంహరించింది నీ కుమారుణ్ణి అన్నాడు. ఆశ్చర్యపోయింది సత్యభామాదేవి. నీవు సాక్షాత్తు భూదేవివి, నీకు కలిగిన కుమారుడే నరకాసురుడు. అసుర సంధ్యాకాలంలో జన్మించినందువల్ల రాక్షసుడైనాడు. అయితే ఆనాడే నీవు కోరుకున్నావు, స్వామి నా బిడ్డను రక్షించు, నా బిడ్డకు పూర్ణాయుర్ధాయాన్ని ప్రసాదించు అని వేడుకున్నావు. పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు, అందుచేతే వేరొక వరం కోరుకోమన్నాను. దాంతో నా చేతిలోనే నా బిడ్డకు మరణం రావాలి తప్పించి వేరే ఎవ్వరూ కూడా నా బిడ్డను సంహరించేదానికి అవకాశం లేకుండా వరాన్ని ప్రసాదించమన్నావు. దాంతో తదాస్తు అన్నాను. నీవు సాక్షాత్తు భూదేవివే. ఈ అవతారంలో నాకు సత్యభామాదేవిగా నా భార్యగా అవతరించావు. ఈ ఘోర నరకాసురుడి యొక్క మరణానికి కూడా నీవే కారణమయ్యావు. నీ చేతులతో నీ కుమారుని నీవే సంహరించుకున్నావు అని చెప్పడంతో సత్యభామాదేవి పరిపరి విధాలుగా విలపించి, స్వామి ఇంత కఠినంగా వ్యవహరిస్తారా? నా కుమారుని నా చేత్తోనే సంహరింపజేస్తారా?
అని అనడంతో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, లోకకంటకుడుగా మారినప్పుడు ఎవరినైనా సరే విస్మరించకూడదు, ఎవరి కుమారుడైనా సరే దండన తప్పదు, మరణం తప్పదు అని అన్నాడు కృష్ణ భగవానుడు. ఈ ప్రకారంగా నరకాసురుడనేటువంటి ఘోరమైనటువంటి రాక్షసుణ్ణి సత్యభామాదేవి సంహరించినటువంటి పరమ పుణ్య దినం ఈ యొక్క నరక చతుర్దశి. ఈ యొక్క నరక చతుర్దశి నాడు శిరస్నానం ఆచరించి రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి అభిషేకాదులతో, పూజలతో, స్తోత్ర పారాయణలతో, శ్రీకృష్ణ మంత్ర జపానుష్ఠానంతో, కృష్ణ ధ్యానంతో స్వామిని మెప్పించాలి. అదేవిధంగా స్వామివారిని మనం వేడుకోవాలి. స్వామి, నాలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి అసురీ శక్తులను అంతమొందించు. సద్గుణ సంపత్తిని వృద్ధిపరచు. నన్ను, నా కుటుంబాన్ని సంరక్షించు. సకల శుభాలు జరిగేటట్టుగా ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలి. అదేవిధంగా యథార్థంగా మనం మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు సూర్యాస్తమయ సమయానికి విశేష రీతిలో శ్రీకృష్ణ సత్యభామలకు విశేష ఆరాధనలు సలిపి నరకాసురుడి యొక్క విగ్రహాన్ని దహనం చేసేటువంటి కార్యక్రమము ఒకటి ఉంటుంది. దానిని నరకాసుర వధగా భావించడం జరుగుతుంది. ఈ ప్రకారంగా చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను అంతమొందింపజేస్తుంది. అందుచేత నరక చతుర్దశి నాడు ప్రత్యేకంగా నరకాసురుని యొక్క గడ్డి బొమ్మను దహనం చేసేటువంటి సంప్రదాయం అనేటువంటిది ఉన్నది. అందుచేత నరకాసురుణ్ణి దహనం చేయడం ద్వారా మనలో ఉండేటువంటి అసురీ గుణాలు నశిస్తాయి. మనలో ఉన్నటువంటి సద్గుణ సంపత్తి వెలుగు చూస్తుంది. అందుచేత ఇది అపురూపమైనటువంటి కార్యక్రమం. ఇక తర్వాత అదేవిధంగా ఈ యొక్క నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినందువల్ల ఆ మరుసటి రోజు దీపావళిగా మనము పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు దీపావళి పండుగ నాడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అసలు నరక చతుర్దశి నాడు ఏం చెయ్యాలి, దీపావళి నాడు ఏం చేయాలి. నరక చతుర్దశి నాడు ఏం చేయాలంటే ఆ బాణాసంచాకు సంబంధించిన శిశీంద్రియులు, తారాజువులు కూరుకోవాలి, మందులు కూరుకోవాలి, పెట్టేపకాయలు కట్టుకోవాలి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. నరక చతుర్దశి నాడు ఈ ప్రకారంగా శ్రీకృష్ణ సత్యభామాదేవీరులకు ఆరాధనలు జరగాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కూడా నాశనమైపోతాయి. మనలో ఉన్నటువంటి అసురీ గుణాలన్నీ కూడా అంతమొందించబడతాయి. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దీపావళి అంటే ఏమిటండి అంటే బాణాసంచాలు కాల్చుకునేటువంటి రోజు. అసలు దీపావళి నాడు ఏం చేయాలి, ఎందుకు చేయాలి,
అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఏ పండగ నాడు పూజ ఏ విధంగా నిర్వహించాలి, ఏ ఏ స్తోత్రాలు పారాయణాలు చేయాలి, ఏ మంత్ర జపానుష్ఠానం చేయాలి, ఏ హోమాలు చేయాలి, ఏ విధంగా ధ్యానం చేయాలి, ఏ పదార్థాలు నైవేద్యాలు పెట్టాలి ఇత్యాదులన్నీ కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలి. నరక చతుర్దశి నాడు శ్రీకృష్ణుణ్ణి సహస్రనామాలతో తులసి దళాలతో అర్చన చేయాలి. సత్యభామాదేవిని కుంకుమతో అర్చించాలి. అదేవిధంగా పంచఫలాలు, చనివిడి వడపప్పు పానకము, తర్వాత అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, వెన్నపూస, పాలు, పెరుగు, మీగడ, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా నివేదన చేయాలి. ఇక తర్వాత అదేవిధంగా స్వామివారికి ప్రియమైనటువంటి రీతిలో స్తోత్ర పారాయణలు, అచ్యుతాష్టకం, అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. ఈ విధంగా అచ్యుతాష్టక పారాయణ. అదేవిధంగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తర్వాత అదేవిధంగా మధురాష్టకం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. ఈ ప్రకారంగా మధురాష్టకం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామ స్తోత్రము ఇత్యాది స్తోత్రాలన్నీ కూడా మనం పారాయణం చేసుకోవాలి. అదేవిధంగా శ్రీకృష్ణ మహామంత్రాలు, అనేకమైనటువంటి మహామంత్రాలు ఉన్నాయి. ఆ యొక్క మహామంత్రాలన్నీ కూడా అనుష్ఠానం చేసుకోవాలి. బాలగోపాల మహామంత్రం, వేణుగోపాల మహామంత్రం, సంతాన గోపాల మహామంత్రం, వాసుదేవ మంత్రం, ఇట్లాంటి చక్కటి మహామంత్రాలని కూడా మనం జపం చేసుకోవాలి. శ్రీకృష్ణ ధ్యానం. శ్రీకృష్ణుడు యోగీశ్వరేశ్వరుడు, అందుచేత శ్రీకృష్ణ ధ్యానం మనం ప్రత్యేకంగా నిర్వహించాలి. ఈ ప్రకారంగా స్వామికి ప్రియమైనటువంటి కార్యక్రమాలని కూడా మనం నిర్వహించుకోవాలి. కృష్ణ భజనలు, కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. స్వామిని త్రికరణ శుద్ధిగా స్మరణ చేసుకోవాలి. అనేకమైనటువంటి కృష్ణ భజనలు ఉన్నాయి, మీరా భజన్స్ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైన కీర్తనలు ఉన్నాయి, అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాయ కృతులు ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి నామ సంకీర్తనలన్నీ కూడా మనం చేసుకోవాలి. భక్తి పారవశ్యంలో మునిగిపోవాలి.
స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం సుస్వాగతం శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇత్యాది అనేకమైనటువంటి భజన్స్ ఉన్నాయి. ఒక పండుగ వస్తోంది అంటే మనం ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయం ప్రధానంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా మనం ఆరాధించాలి. ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆ యొక్క పర్వదినము యొక్క మరి ఆ పర్వదినం యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఒక్కొక్క పర్వదినంలో ఒక్కొక్క మహాత్మ్యం ఉంది. ఒక్కొక్క భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఒక్కొక్క ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క భగవంతుని యొక్క ఆరాధనలో ఒక్కొక్క మధురాతి మధురమైనటువంటి అనుభూతి ఉంది. అందుచేత ఎంత అద్భుతంగా ఉంటుందంటే కృష్ణారాధన ఆరాధన చేసినటువంటి వారికి అర్థమవుతుంది. కృష్ణ తత్వాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్నటువంటి వారు కృష్ణ ధ్యానంలోనే ఉండిపోతారు. ఎంతోమంది యోగీశ్వరులు కృష్ణ ధ్యానంలోనే కాలం గడుపుతున్నారనడంలో ఏమాత్రమూ సంశయం లేదు. మనం బృందావనానికి వెళ్ళిన లేకపోతే యమునా తీరం అంతా కూడా మనం విహరించిన అంతా కూడా కృష్ణమయంగానే ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం అంతా కూడా కృష్ణ ధ్యానంలోనే ఉండిపోతారు. నిరంతరము కృష్ణుణ్ణి తలుస్తూనే ఉంటారు, అదేవిధంగా ధ్యానిస్తూనే ఉంటారు, కృష్ణ నామాన్ని జపిస్తూనే ఉంటారు, కృష్ణ భజనలు చేస్తూనే ఉంటారు. ఆ కృష్ణ భజనలు చేస్తూ కూడా భక్తి పారవశ్యంలో నాట్యాలు కూడా చేస్తూ మనకు కనబడుతూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు కేవలం భారతీయులే కాదు ఆకర్షించింది, విదేశీయులను కూడా ఆకర్షించాడు స్వామి. కృష్ణ అంటేనే ఆకర్షణ అని అర్థం. అందుచేత అందరినీ ఆకర్షించేటువంటి వాడే కృష్ణుడు. ఈనాడు భగవద్గీత ఖచ్చితంగా పారాయణం చేయాలి, భగవద్గీత ఖచ్చితంగా నేర్చుకోవాలి అని పాఠ్యాంశాలుగా ఎన్నో దేశాల్లో ప్రారంభించడం అనేటువంటిది ఆ కృష్ణుని యొక్క మహత్తుకు తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. అందుచేత కృష్ణునికి ప్రియమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి, వినాయక చతుర్థి, నరక చతుర్దశి ఇత్యాది పర్వదినాలను, గీతా జయంతి ఇత్యాది పర్వదినాలను మనం శ్రద్ధాభక్తులతో కృష్ణారాధనలలో నిమగ్నమైపోవాలి. అందుచేత ఇక్కడ ఏమిటంటే పండుగలు పర్వదినాలు ఏర్పడినప్పుడు తత్సంబంధమైన దేవతామూర్తులను ఉపాసించాలి. అప్పుడే మనం సద్గతులను సాధించుకోగలుగుతాము. అంతేగాని ఏదో పండగ అంటే తలకు స్నానం చేయడం, లేదంటే కొత్త బట్టలు కట్టుకోవడం, సినిమాలకు షికార్లకు వెళ్ళడం అని అనుకోవడం చాలా పొరపాటు. పర్వదినాల్లో మనం చేసేటువంటి పూజా స్తోత్ర జప ధ్యాన హోమ యజ్ఞయాగాది క్రతువులకు కోటింతల అధిక ఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నరక చతుర్దశి, దీపావళి పర్వదినాల్లో మనం బృందావనాన్ని కనుక సందర్శించగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది, చరితార్థం అవుతుంది. అదేవిధంగా కృష్ణానుగ్రహాన్ని సాధించుకోగలుగుతాం మనం. అదేవిధంగా అనేకమైన శ్రీకృష్ణ భగవానునికి సంబంధించినటువంటి మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలు ఉన్నాయి.
ఆయా మహాక్షేత్రాలన్నిటినీ కూడా మనం ప్రయత్నపూర్వకంగా సందర్శించుకోవాలి. ఈ ప్రకారంగా ఎప్పుడైతే మనం చేస్తామో ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే కలియుగ వాసులమైనటువంటి మనం అనేకమైనటువంటి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలను అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి భయంకర భీకర కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాల నుండి మనల్ని రక్షించేది కేవలం భగవదారాధన మాత్రమే. అందుచేత ఏమిటంటే మనం నిరంతరము కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాల్సిందే. అందులో పర్వదినాల్లో ప్రత్యేకంగా మనం ఆరాధనలు చేయాలి. ఎందుకంటే కోటింతల అధిక ఫలం అనేటువంటిది మనకు పర్వదినాల్లోనే లభిస్తుంది కనుక మనం చక్కగా పర్వదినాల్లో మరింత విశేషంగా భగవదారాధన మనం నిర్వహించుకోవాలంటే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కృష్ణక్షేత్ర సందర్శనం వర్ణనాతీతం. మరి మన ప్రాంతాల్లోనే ఎన్నో కృష్ణ మందిరాలు ఉన్నాయి, స్వయంభూ కృష్ణ మందిరాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా మొవ్వ గోపాలుడు, కృష్ణా జిల్లా నెమలి కృష్ణుడు, చాలా అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఈ రెండు కూడా. అసలు నెమలిలో ఉండేటువంటి కృష్ణుడిని జీవితంలో ఒక్కసారి చూస్తే చాలు, అంత అందంగా ఉంటాడు స్వామి. అంచేత నెమలి కృష్ణుడిని మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందే. అదేవిధంగా వేణుగోపాలస్వామి దేవాలయాలు అనేకమైనవి ఉన్నాయి. అదేవిధంగా నరసరావుపేటలో సంతాన వేణుగోపాలస్వామి ఎక్కడా కూడా లేదు ఆ స్వామి యొక్క దేవాలయం. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మనకు దర్శనమిస్తుంది పురాతనమైనటువంటి సంతాన గోపాలస్వామి వారి యొక్క దేవాలయం అది. ఇట్లాగా అనేకమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు ఎన్నో మన ఆంధ్రదేశంలోనే దర్శనమిస్తూ ఉన్నాయి. అందుచేత మరి కృష్ణ దేవాలయాలను మనం సందర్శించగలిగితే కృష్ణానుగ్రహాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవడమే కాకుండా మనం చక్కగా అంత్యంలో మోక్షాన్ని కూడా మనం సిద్ధింపజేసుకోగలుగుతాం. అదేవిధంగా జనన మరణ చక్రం నుండి బయటపడగలుగుతాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా నరక చతుర్దశి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుని తరించండి. మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.